ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడమే లక్ష్యంగా పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరుసగా మూడో రోజు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించినటువంటి మంత్రి ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన అధికారులతో అయితే సమీక్షలు నిర్వహిస్తూ మరొక వైపు ప్రజలను నేరుగా కలిసి వారి యొక్క సమస్యలను అయితే తెలుసుకుంటూ ఉన్నారు. ఇక మరి ప్రజలు కార్యాలయాల చుట్టూ కూడా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మంత్రి జూపల్లి తెలిపారు. విద్యార్థులు యువతలో క్రీడపైన ఆసక్తిని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు ప్రాంతాలలో స్టేడియాల నిర్మాణానికి కూడా కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో భాగంగా ఇక పెంట్లవెల్లి మండల కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించినటువంటి స్థలాన్ని కూడా మంత్రి క్షేత్రస్థాయిలో అయితే పరిశీలించడం జరిగింది. కొల్లాపూర్ పట్టణంతో పాటుగా కూడా ఇక మరి వీపనగండ్ల ఇక పానగల్ మండలంలోని ఇంకా కేతపల్లి అనేటువంటి ఆ కోడేరు పెద్ద కొత్తపల్లి ఇక ఈ మండలాల్లో అన్నిట్లలో కూడా మరి స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. స్టేడియాల నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని అవసరమైనటువంటి చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. అనంతరం పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజల నుంచి మంత్రి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులు ప్రజల యొక్క తమ యొక్క సమస్యలను అయితే ఇక మంత్రికి వివరించగా వాటి పరిష్కారానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా మరి అక్కడికక్కడే అయితే ఆయన సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపైన పలువురు రైతులు తమ యొక్క గోడునైతే వెళ్లబోసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి మ్యూటేషన్ల కోసం ఏళ్ల తరబడి మా కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పేసి కూడా ఇక మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అక్కడి ప్రజలు. రైతుల ఫిర్యాదులపైన మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి కూడా అన్నారు. మ్యూటేషన్ల వంటి ఇక ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పెండింగ్లో కూడా ఉంచకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి సమస్యను నిర్ణీత కాల వ్యవధిలో అయితే పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. మరి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యము జాప్యాన్ని ఎంత మాత్రం కూడా సహించేది లేదని అధికారులను మంత్రి హెచ్చరించడం జరిగింది. ఏదో అవసరం చెప్తారు ఇదంతా అన్నారు కదా, వాటిని ఎవరు చెప్పాల్సి వస్తూ ఉంది. మీ మాటల్లో నాకు అది అర్థమైంది కాబట్టి పరిస్థితి చూసండి. ఇదంతా నేను చెప్పిన దానిలో ఏదైనా ఒక ముక్క కానీ ఒక అంకె కానీ తప్పుంటే ఎవరు చెప్పండి. అప్పుడు మనం అక్కడ మాకు టైం ఇచ్చినా కూడా చెప్పింది అంతా అప్పుడు చెప్పారు క్లియర్గా కులంకుశంగా మొత్తం చెప్పారు జరిగింది ఏంటని. మరి ఇది తెలిసి కూడా అందరిని ఒకటే గాడి కట్టేస్తే ఎట్లా? ఇంకా వేరే వాళ్ళు ఏం చేసినా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరే చేసినా కదా. అందుకని గాడిని గుర్రాలు కట్టేది. నేను లెక్క తప్పి మాట్లాడా, లెక్క తప్పి చెయ్య. ఎవరైనా ఏలు పెట్టి చూస్తే నేను భరించలేను. అందుకే నేను గట్టి సమాధానం చెప్పగలుగుతా. మొన్న కేటీఆర్ హరీష్ రావు జరిగింది కదా ఛాలెంజ్. పాలమూరు పౌరుషం ఉంటే రావాలని పిలిచింది. ఆ రోజు ఏం జరిగింది? మేము ఇంత చేయలేదు, 3 లక్షల కోట్లు అప్పు చేసినామని హరీష్ రావు కేటీఆర్ మాట్లాడాడు. 3,50,000 కోట్లు 8,21,000 కోట్ల చిల్లర నేను అంతే చెప్పిన. నేను రుజువు చేస్తాను. ఆ రోజు నాకు గాంధీ భవన్లో ఆ రోజు నా డ్యూటీ పడ్డది వచ్చిన దరఖాస్తు తీసుకోవడానికి. ఆ బయటికి వెళ్తుంటే వాళ్ళు ఉంటే సార్ హరీష్ రావు వెళ్ళి అమరవీర సుబ్బు ఆడుకొస్తున్నాడు, నేను ఆడుకోతాను పైగా ఆడుకోను. నేను పోయే లోపల ఆయన అంతకుముందు కొన్నవాళ్ళు ఇష్యూ ఉన్నది కాబట్టి ఆయన అరెస్ట్ చేసింది. నేను తెలంగాణ భవన్ పోతా అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక మన అధినేతలే అడిగి పోతూ నేను పోవాలని నిజం పోతుడు నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. అంటే పోనీ వెళ్ళాను. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రమ్మని పిలిచింది. ఇది
ప్రెస్ క్లబ్ 4 కుర్చీలు వేయించిన. నేను పోలే కదా, అదే సత్తా లేకపోతే ఎందుకు లూజ్ మాటలు మాట్లాడతా. అసెంబ్లీలో మాట్లాడాను. అందుకనే మీరు వాట్సాప్లు చూసో ఎవరో మాట్లాడే కాదు, వాస్తవాలు కూడా లోతుగా పరిశీలన చేస్తే తప్ప వాళ్ళందరూ ప్రజలు కన్ఫ్యూజన్, అసలు ఎవరు చెప్పేది కరెక్టు ఎవరిదే తప్పని కూడా అది విచక్షణ చేసి లోతు ఆలోచన చేస్తే తప్ప వాస్తవాలు ఏంటో తెలియని పరిస్థితి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఆ స్థాయిలో తయారైంది. ఓకేనా? అడుగు బాట చూసుకుంటూ పోయి ఆ ఎంఆర్ఓ బిల్డింగ్ కాడికి అట్లాగే కల్చరల్ బిల్డింగ్ కాడికి జాగా చూస్తే 2 చూసుకుని ఎంఆర్ ఆఫీస్ కాడ మీ ప్లాట్ అది గ్రౌండ్ కూడా అక్కడే మాట్లాడతాం. ఆ ఫైల్ తెప్పి చూసి ఏం తెలుసు